ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు తప్పైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్పు కావా? చట్టం అందరికీ సమానం కాదా? చట్టాలు పవన్ కళ్యాణ్కు మాత్రమే చుట్టాలా? ఈ రాష్ట్రంలో చట్టాలు అనేటివి పవన్ కళ్యాణ్కు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే చుట్టాలా? చెప్పుతో కొడతా, చెప్పు తిప్పించి మళ్ళిచ్చి కొడతా, తొక్క తీస్తా, నార తీస్తా అని పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడలేదా? అదే మాటల్ని ప్రశ్న రావణ్ అదే మాటల్ని ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాటలు ఎలా తప్పు అవుతాయి అని ప్రశ్న రావణ్తో పాటు చాలామంది ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే కరెక్ట్ అయ్యింది, ఆ ప్రశ్న రావణ్ మాట్లాడితే తప్పు ఎలా అయింది అని అంటున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి మరి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువతను చెడుదారి పట్టిస్తున్నది పవన్ కళ్యాణే. వైసీపీ నా కొడకల్లారా అని సంబోధించింది పవన్ కళ్యాణే. కులాల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణే. సనాతన ధర్మం పేరుతో మతాల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణే. తిరుమల తిరుపతి లడ్డూలో ఏ ఆధారాలు లేకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా జంతువుల కొవ్వు కలిసింది, అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో కల్తీ జరిగింది అని మాట్లాడింది కూడా ఆయనే. అలాగే ఆయన మీటింగ్కి వచ్చిన ప్రతిసారి ఆయన ప్రసంగాలలో విద్వేషపూరిత ప్రసంగాలు ఎలా ఉంటాయో మనం ప్రతిసారి కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తాయి? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలు ఈరోజు కరెక్టా? కిరాకార్పి సీమరాజా ఇంకొంతమంది ఐటీడీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు కరెక్టా? అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అటువంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి ఆయన మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, అవి గౌరవప్రదమైన మాటలా? నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అప్పులపై అబద్ధాలు మాట్లాడటం, అవి ప్రూఫ్తో, ఆధారాలతో మాట్లాడిన మాటలా? మాజీ ముఖ్యమంత్రిని సైకో అని మాట్లాడిన మాటలు వ్యక్తులను దూషించినట్టు కాదా? మాజీ ముఖ్యమంత్రిని దూషించినట్టు కాదా? రాష్ట్రం నాశనం అయిపోయింది అంటూ, రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటూ ఆధారాలు లేకుండా అబద్ధపు మాటలతో రాష్ట్ర అప్పులపై మాట్లాడితే అది రాష్ట్ర పరువుకు సంబంధించిన విషయం కాదా? గత ప్రభుత్వం యొక్క పాలనా అధికారులకు సంబంధించిన విషయం కాదా? రాష్ట్రం పరువు పోయే విషయం కాదా? మరి ఏది వ్యక్తిగత స్వేచ్ఛ, ఏది ప్రజాస్వామ్యము, ఏది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మాటలు అనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది, వాక్ స్వాతంత్రం అనేది ఇతరులను దూషించకూడదు. కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా తొక్క తీస్తా, నార తీస్తా, తొక్కిపట్టి నార తీస్తా, వైసీపీ నా కొడకల్లారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇవి అవతల వ్యక్తులను దూషించినట్లు కాదా? మరి ఇటువంటి వ్యాఖ్యలకి శిక్షలు లేవా? అవి తప్పు కాదా? చట్టానికి వ్యతిరేకం కాదా ఆ మాటలన్నీ? మరి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. బండారు సత్యనారాయణ రోజా గారిపై మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారు? ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాలి. మీరు ప్రవచనాలు చెప్తున్నారు, ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి, వాక్ స్వాతంత్రం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటల్ని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్ అయితే ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు కూడా కరెక్టే. ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు తప్పు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా తప్పే. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్ను కూడా అరెస్ట్ చేయాలి. మరి ప్రజలు మీరేమంటారు? మీరు కామెంట్ల రూపంలో సమాధానం చెప్పాలి.